అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనము సంఖ్యాకాండము 34వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందామండి. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులతో కానాను దేశము అనగా పొలిమేరల చొప్పున మీరు చీట్లు వేసి స్వాస్యముగా పంచుకొను కానాను దేశమున మీరు ప్రవేశించుచుండగా మీ దక్షిణ దిక్కు సీను అరణ్యం మొదలుకొని ఏదేము సరిహద్దు అనగా మీ దక్షిణపు సరిహద్దు ఉప్పు సముద్రము యొక్క తూర్పు తీరము వరకు ఉండును. మీ సరిహద్దు దక్షిణపు మొదలుకొని అక్రబ్బీము కనామా యొద్ద తిరిగి సీను వరకు వ్యాపించును. అది దక్షిణము నుండి కాదేషు బర్నేయ వరకు వ్యాపించి అక్కడి నుండి హదారాద్దారు వరకు పోయి అక్కడి నుండి అస్మోను వరకు సాగును. అస్మోను నుండి ఐగుప్తు నది వరకు సరిహద్దు తిరిగి సాగును. అస్మోతు నుండి ఐగుప్తు నది వరకు సరిహద్దు తిరిగి సముద్రము వరకు వ్యాపించును. పడమటి సరిహద్దు ఏదనగా మహాసముద్రము, అదే మీకు పడమటి సరిహద్దుగా నుండును. మీ ఉత్తరపు సరిహద్దును మహాసముద్రమును యొద్ద నుండి హోరు కొండ వరకు ఏర్పరచుకొనవలెను. హోరు కొండ యొద్ద నుండి హమాతునకు పోవు మార్గము వరకు ఏర్పరచుకొనవలెను. ఆ సరిహద్దు సెదాదు వరకు వ్యాపించును. అక్కడి నుండి సరిహద్దు జిప్రోను వరకు వ్యాపించును. దాని చివర హసరేనానొద్ద ఉండును. అది మీకు ఉత్తరపు సరిహద్దు. తూర్పు సరిహద్దు హసరేనాను నుండి షెపాము వరకు మీరు ఏర్పరచుకొనవలెను. షెపాము నుండి సరిహద్దు అయీను వరకు అనీనుకు తూర్పున రిబ్లా వరకు నుండును. ఆ సరిహద్దు దిగి తూర్పున కిన్నెరేతు సముద్రము నొడ్డున తగిలియుండును. ఆ సరిహద్దు యొర్దాను నది వరకు దిగి ఉప్పు సముద్రము దనుక వ్యాపించును. ఆ దేశపు చుట్టూనున్న సరిహద్దుల మధ్యనున్న దేశము మీదయుండునని వారికి ఆజ్ఞాపించును. యెహోవా ఇశ్రాయేలీయులతో మీరు చీట్లు వేసి పొందుచున్న దేశము ఇది. యెహోవా 9 గోత్రములకు అర్ధగోత్రమునకును దీన్ని ఇయ్యవలెనని ఆజ్ఞాపించెను. యాలయనగా తమ తమ పితరుల కుటుంబముల ప్రకారము రూబేనీయులను గాదీయులను తమ తమ స్వాస్యములను నొందిరి. మనష్షే అర్ధగోత్రపు వారు తమ స్వాస్యము నొందిరి. ఆ 2 గోత్రపు వారును అర్ధగోత్రపు వారును సూర్యోదయ దిక్కున అనగా తూర్పు దిక్కున యెరికోనొద్ద యొర్దాను యువతల తమ తమ స్వాస్యములను పొందిరని చెప్పెను. మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, ఆ దేశమును మీకు స్వాస్యముగా పంచిపెట్టవలసిన వారెవరనగా యాజకుడైన ఎలియాజరు, నూను కుమారుడైన యెహోషువయు. మరియు ఆ దేశమును మీకు స్వాస్యముగా పంచిపెట్టుటకు ప్రతి గోత్రంలో ఒక్కొక్క ప్రధానుని ఏర్పరచుకొనవలెను. వారెవరనగా యూదా వారి గోత్రములలో యెఫున్నె కుమారుడైన కాలేబు, షిమ్యోనీయుల గోత్రములో అమీహూదు కుమారుడైన షెమూయేలు, బెన్యామీయుల గోత్రములో కిస్లోను కుమారుడైన ఎలీదాతు, దానీయుల గోత్రములో యొగ్లి కుమారుడైన బుక్కి ప్రధాని, యోసేపు గోత్రములో ఎఫోదు కుమారుడైన హన్నీయేలు, మనష్షీల గోత్రములో ప్రధాని ఎఫ్రామీయుల గోత్రములలో షిప్తాము కుమారుడైన కెమూయేలు ప్రధాని, జెబూనీయుల గోత్రములో పర్నాకు కుమారుడైన ఎలీషాపాను ప్రధాని, ఇష్మాకారీయుల గోత్రములలో ఆజాను కుమారుడైన పల్తీయేలు ప్రధాని, ఆషేరీయుల గోత్రములో షెలోమి కుమారుడైన అహీదూదు ప్రధాని, నఫ్తానీయుల గోత్రములో అమీహూదు కుమారుడైన పెదాహేలు ప్రధాని. కానాను దేశములో ఇశ్రాయేలీయులకు వారి వారి స్వాస్యములను పంచిపెట్టుటకు యెహోవా ఆజ్ఞాపించిన వారు వీరే. ఇంతటితో పరిశుద్ధ వాక్యము మనలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.